మనిషి జీవితంలో మనసు ముక్కలైతే దాన్ని అతికించడానికి చాలా కష్టం భార్గవ్. నమస్కారం మిత్రులారా. యుద్ధం ఏ రెండు దేశాల మధ్య జరిగినా, ఏ రాజకీయ కారణాలతో జరిగినా బలైపోయేది, అందులో నలిగిపోయేది ఏ పాపం ఎరుగని సామాన్య ప్రజలే, అమాయకపు పసిపిల్లలే. ఈరోజు పశ్చిమాసియా నుండి వస్తున్న వార్తలు, చూస్తున్న దృశ్యాలు రాతి గుండెనైనా కరిగించేలా ఉన్నాయి. ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం, పదండి. గడిచిన నెల రోజులుగా అమెరికా ఇజ్రాయెల్ యుద్ధోన్మాదం పశ్చిమాసియాను ఎలా అతలాకుతలం చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రజలకు తినడానికి తిండి లేదు, తలదాచుకోవడానికి ఇల్లు లేదు. 6 నెలల పసికందులు సైతం తీవ్ర గాయాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. చాలామంది చిన్నారులు ఆసుపత్రికి చేరే లోపే ప్రాణాలు వదులుతున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే, బీరూట్లో జరిగిన ఈ ఘటన గురించి వింటే మీ కళ్ళు చెమ్మగిల్లుతాయి. అమీర్ హుస్సేన్ కేవలం 6 ఏళ్ల చిన్నారి. ఈ నెల 18న ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అమెరికా ఇజ్రాయెల్ బలగాలు ఒక నివాస ప్రాంతంపై బాంబుల వర్షం కురిపించాయి. ఆ దాడిలో అమీర్ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. శిథిలాల కింద నలిగిపోయిన ఆ చిన్నారిని ప్రాణాపాయం స్థితిలో ఉన్నప్పుడు బయటికి తీశారు. దురదృష్టం ఏంటంటే ఆ దాడిలో అమీర్ 10 ఏళ్ల అక్క ప్రాణాలు కోల్పోయింది. కన్నవాళ్ళు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్లాడుతున్నారు. తల్లిదండ్రుల స్పర్శ కోసం తపిస్తూ 10 ఏళ్ల చిన్నారి అమీర్ ఇంకా ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. వాళ్ళు చేసిన పాపం ఏంటి? ఇది చాలదన్నట్లు ఇరాన్లో జరిగిన మరో ఘాతుకం ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఇరాన్లోని ఒక బాలికల పాఠశాలపై ఏకంగా 3 టోమాహాక్ క్షిపణులు ఉపయోగించారు. ఈ దారుణమైన దాడిలో దాదాపు 168 మంది అమాయకపు విద్యార్థినులు, 14 మంది ఉపాధ్యాయులు మృత్యువాత పడ్డారు. దీనికి కారణమైన 2 అమెరికా నావికాదళ అధికారులు ఫోటోలను ఇరాన్ సోషల్ మీడియా ఎక్స్లో విడుదల చేసింది. ఇరాన్ రాయబార కార్యాలయాలు కూడా ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండించాయి. ఆధిపత్య పోరులో సాగుతున్న ఈ రక్తపాతానికి ముగింపు ఎప్పుడు? 6 నెలల పసికందుల దగ్గర నుండి బడికి వెళ్ళే బాలికల వరకు ఎవరిని వదిలిపెట్టని ఈ యుద్ధ కాంక్ష ఏ దేశానికి గర్వకారణం? ఎంత కష్టం! ఈ పసికందుల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పంచుకోండి. ఈ నిజాలు ప్రపంచానికి తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని గ్రౌండ్ రియాలిటీ వార్తలు, విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.